నిన్నటి రోజున అటు పంకెన పల్లిమేల కానించి మొదలు పెడితే ఇటు కమాన్పూర్ దాకా విసలేసి తిరుక్కుంటా వచ్చి ఎక్కడ ఏం విమర్శిద్దామన్నా కూడా ఎక్కడ ఎలాంటి సందర్భం దొరకక ఒక చిన్న ముక్క ఇక్కడ దేవరంపల్లి బస్టాండ్ దగ్గర నుంచి శంకరంపల్లి బస్టాండ్ మధ్యలో ఒక చిన్న ముక్క రోడ్డు పూర్తి కాకుండా ఉన్న ఒక స్థలంలో ఆగి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా చిందర వందరగా ఎగిరిపోయినటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క వైఖరిని మంత్రిని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ తరఫున ఖండిస్తూ నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ రోడ్ల గురించి మాట్లాడడం జరిగింది. నువ్వు రోడ్ల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా చెయ్యని పని చేసేటట్టు చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టుగా మాకు అనిపించింది. గౌరవ శ్రీధర్ బాబు గారి పైన అదేవిధంగా మా యువ నాయకులు శ్రీన్ బాబు గారి పైన నిన్నటి రోజున మీరు చేసినటువంటి అవాక్కులను చెవాకులను ఖండిస్తూ మీరు మాట్లాడే ముందు గౌరవ శ్రీధర్ బాబు గారు వారి కుటుంబం పైన విషయం కాకుతూ మీ యొక్క జీవనాన్ని కొనసాగించడం జరుగుతుందని మేము గతంలో చెప్పాం. ఇక ముందు కూడా మీ జీవితం ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే మీకు గౌరవ శ్రీధర్ బాబు శ్రీన్ బాబు గారి యొక్క పేరు తీయండి మీ జీవితం గడవది. సరే, దాన్ని పక్కన పెడితే మీరు మాట్లాడిన సందర్భాన్ని మీకు ఒక 2 ముచ్చట్లు చెప్తున్నాం. శ్రీధర్ బాబు గారు 2.5 సంవత్సరాల నుంచి ఒక 3 కోట్లు పెడితే ఈ బిట్టు కంప్లీట్ అవుతుంది. 3 కోట్లు పెట్టలేక ప్రజలను మోసం చేస్తూ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలను మోసం చేస్తూ ఓట్లు దండుకొని గెలుచుకున్నాడు అని చెప్పారు. అయ్యా, ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి పోతేనే ఓట్లు వేస్తే మరి నువ్వు 24 గంటలు నేను మంత్రినే ఉంటున్నా, మంత్రిని ప్రజల యొక్క శ్రేయస్సే కోరుకుంటున్నా అని చెప్పుకుంటూ నేను ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతిని అని పల్లెలు తిరుక్కుంటున్నావు నువ్వు. మరి 24 గంటలు అదే ప్రజల చుట్టూ తిరుగుతా అన్న నువ్వు ఒకటేసారి అవకాశం ఇచ్చిండు, 2 పర్యాలుగా నేను ఓడగొడుతూ వచ్చిండు. మరి ఎందుకు ప్రజలకు తెలివి లేకనా? మంత్రి నియోజకవర్గ ప్రజలు తెలివి కల్ల వాళ్ళు, మేధావులు కాబట్టే ఒక్కసారి నిన్ను గెలిపిస్తే ఈ మంత్రిని నియోజకవర్గంలో గుండాయిజం, రౌడీయిజం, హత్యా రాజకీయాలకు ప్రేరేపించిన నిన్ను ప్రజలు చీదరించుకొని ఈ నాయకుడిగా మళ్ళీ గెలిస్తే రానున్న రోజుల్లో మంత్రిని నియోజకవర్గం అల్లకల్లోలం అవుతుంది. ఒక మంత్రిని మంత్రపురిగా పేరుంది. ఇక్కడ విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి మంత్రిని ఇక్కడికి నాయకుడిని గెలిపియడంతోనే ఒక చెడు హత్యలు, గుండాయిజం రాజకీయాలకు అడ్డగా మారుస్తున్నారని ప్రజలందరూ చైతన్యవంతులై ఇక నీకు మళ్ళా పట్టం కట్టద్దు అని 2వసారి నిన్ను ఓడగొట్టడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు గారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రభుత్వ హయాంలో నిధుల కొరత ఉన్నప్పటికీ ఆ 5 సంవత్సరాల కాలహయాంలో మంత్రిని నియోజకవర్గంలో అతని శ్రీధర్ బాబు గారికి ఉన్నటువంటి పరిచయాలతో ఆఫీసర్లను ఒప్పించి మెప్పించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి మళ్ళీ తీసుకువెళ్ళడం జరిగింది. తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో గౌరవ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వాళ్ళు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా వారు రాసినటువంటి మేనిఫెస్టోను ప్రజలు నమ్మి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని తానే వివరిస్తూ మరీ ముఖ్యంగా మంత్రిని నియోజకవర్గానికి ఈ అన్ని పక్క పెడితే నువ్వు అన్న రోడ్ల గురించే మాట్లాడతాం. ఈ మంత్రిని నియోజకవర్గానికి ఈ 2.5 సంవత్సరాల్లో సుమారుగా 1000 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చిన ఘనత శ్రీధర్ బాబు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు నిలబడ్డ ఈ ప్లేస్ నుంచే మేము ప్రెస్ మీట్ పెట్టదలిసి ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు నిలబడ్డ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో శంకరంపల్లె స్టేజ్ నుంచి పాత రుద్రవరం రోడ్డు వరకు, ఇంకొంచెం ముందుకు పోతే ధనవాడ నుంచి దామరకుంట వరకు, అదే ధనవాడ నుంచి బూడిదపల్లి వరకు, నువ్వు నిలబడ్డ ప్లేస్ నుంచి వెనక పోతే కొయ్యూరు నుంచి బస్వాపూర్ వరకు, ఇంకొంచెం మంత్రిని నీ టౌన్ అని చెప్పుకుంటున్న రోడ్డుకు ఎగ్లాస్పూర్ నుంచి ఖమ్మంపల్లి నుంచి భూపాల్పల్లి వరకు ఇంకా చెప్పుకుంటూ పోతే 1000 కోట్ల పైగా నిధులు. అంటే 3 కోట్లు కూడా తీసుకురాలే అని అజ్ఞానంతో మాట్లాడిన నీకు జ్ఞానం ఇవ్వాలని మేము ఇక్కడ చెప్తున్నాం. ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు కానీ, వైటీసీ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రిని నియోజకవర్గానికి కావలసిన మౌలిక వసతులు తీసుకురావడంలో శ్రీధర్ బాబు గారు అన్ని రకాలుగా సక్సెస్ అయ్యాడనే సందర్భాన్ని చేస్తున్నాం. తెల్లారులేస్తే ఈ రోడ్డు పైన 3 కోట్లు పెడితే అవుతుంది అన్నావు. మరి నీ హయాంలో అక్కడ అప్పుడే శాంక్షన్ అయిందన్నావు, అప్పుడే అగ్రిమెంట్ అయింది. మరి ఈ బిట్టును ఈ 10 సంవత్సరాల కాలయంలో ఎందుకు పూర్తి చేయలేదు? అదే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు దేవరాంపల్లి నుంచి మొదలు పెడితే కాటారం వరకు మోకాల్లోతు బురదలో వెహికల్ వెళ్ళుకుంటూ దిగబడితే రాత్రి పగలు మొత్తం రాత్రి అంతా ట్రాఫిక్ జామ్ అయి అస్తవ్యస్త పడ్డ సందర్భం ఈ కాటారం మండల ప్రజలు చూసిళ్ళు. కాటారం మండల ప్రజలు
ఎందుకు శ్రీధర్ బాబుకు ప్రతిసారి మెజార్టీ ఇస్తున్నారు అంటే శ్రీధర్ బాబు గారు కావాల్సిన మౌలిక సదుపాయాలు తీరుస్తున్నాడు కాబట్టి రోడ్డు వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ అన్ని రకాల హంగులతో కాటారం మండలంతో పాటు 9 మండలాలను అభివృద్ధి పథంలోకి తీసుకున్నారు కాబట్టి శ్రీధర్ బాబు గారికి అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తున్నారు. కానీ నువ్వు నీ కమిషన్ల కక్కుర్తిపడి ఈ యొక్క మంత్రిని నియోజకవర్గానికి ఒక చుక్క నీరు రాకున్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుకి ఆడ రాత్రి రైతులందరినీ బలవంతంగా సంతకాలు పెట్టించి ఫామ్ హౌస్కు నీళ్లు వెళ్లే ప్రాజెక్టుకేమో చేతులు కంకణం కట్టుకొని పనిచేసినావు. కానీ ఈ మంత్రిని నియోజకవర్గానికి అవసరం ఉన్నటువంటి పనుల విషయంలో నువ్వు పూర్తి స్థాయిలో వైఫల్యమైనవు కాబట్టి నిన్ను ప్రజలు చీకొట్టారు. శ్రీధర్ బాబు గారికి జిందాబాద్ కొట్టారని సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా నీ వ్యవహార శైలి మార్చుకో, లేకపోతే ఈ అభివృద్ధిని చూసి నీ కళ్ళు ఓర్వక పిసపిసలేస్తే ఏదన్నా ఎర్రగడ్డ హాస్పిటల్కైనా పోయి పడుకోగాని ఇష్టం వచ్చినట్టు రోడ్డు పైన వెళ్తూ ఒక మైకుని తీసుకొని నా కారు ఆగిన కాడల్లా మైకు తీస్తా అని మైకు పడతా శ్రీధర్ బాబు శ్రీనిబాబు గారిని విమర్శిస్తా అంటే ఈ మంత్రి నియోజకవర్గ ప్రజలు కానీ మా నాయకులు కానీ ఇక చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారికి ఎర్రి కుక్క గరిచినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అంటే చాలామంది జనాలు అంటూ ఉన్నారు మధుకు పిచ్చిలేసినట్టుంది కదా అని మొన్న అటుపోతే అంటున్నారు, కింది వైపు పోతే తూర్పు వైపు. అదే క్రమంలో నిన్న మంత్రి నుండి బయలుదేరుతూ ఇదే ప్రాంతంలో ఇటు వెళ్తున్న క్రమంలో ఈ మధ్యలో పుట్టమది ఏం చేస్తున్నాడంటే కారులో ఒక మౌతు, తర్వాత ఒక బాక్స్, ఒక మైక్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ మోపైతే అక్కడ కొలుపు కొలిసే ఉద్దేశంగా అంటే మాట్లాడి ఏదో రకంగా ప్రభుత్వాన్ని కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాంత అభివృద్ధి ప్రదాత దుద్దిల్లా శ్రీధర్ బాబు గారిని, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా యువ నాయకులు దుద్దిల్లా శ్రీనిబాబు గారిని ఎట్లా వీలైతే అట్లా, ఎంత వీలైతే అంత అబండాలు వేస్తూ అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడుతూ, సత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గ ప్రజలు 2014 ముందు అతను ఏదైతే మాయమాటలు చెప్పిండో అప్పుడు నమ్మిండు కావచ్చు, కానీ ఇక నమ్ముతారనుకొని మళ్ళీ కూడా అదే నమ్ముతారనుకునే భ్రమలో పాపం ఆయనకు పిచ్చిలేసి మాట్లాడుతూ ఉన్నారు. పుట్ట మధు గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్పదలుచుకున్నాం. పుట్ట మధు గారు 2023 మరి 7/10/2023 రోజు నీ అనుంగు మిత్రునికి మరి నీకు పెట్టుబడి పెట్టే పటేల్ కంపెనీకి ఈ రోడ్డు ఇచ్చినావు, 48 కోట్ల రూపాయల రోడ్డు. మరి పటేల్ కన్స్ట్రక్షన్ కంపెనీకి దారాదత్తం చేసినావు, ఏ ఉద్దేశంగా చేసినావు? మరి ఆ రోజు 2023 10వ నెల 7 తారీఖు అంటే అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాలే. నీ దొర గవర్నమెంట్, నీ అహంకార గవర్నమెంట్లో మీరున్నారు. పెద్దపల్లి జిల్లా మరి జడ్పీ చైర్పర్సన్గా మీరున్నారు. ఆ క్రమంలో ఆ అధికారంతో నీకు దగ్గర వారు, నీకు హోర్డింగ్లు కట్టేవారు, మీరు పాదయాత్ర చేస్తే లక్షల రూపాయలు పెట్టి టెంట్లు, వచ్చిన కార్యకర్తలకు భోజనాలు పెట్టడానికి ఒక కాంట్రాక్ట్ ఉన్నారు. అతనే మరి తిరుపతి పటేల్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఈ 48 కోట్ల రోడ్డు దారాదత్తం చేశావు. ఏ ఉద్దేశంగా చేసినావు? చేసిన పెద్ద మనిషి నువ్వు. మరి ఒకవేళ మీరు పెద్ద మనిషి అనుకుంటే మీరు మాట్లాడేది నీతే ఉన్నది, నిజాయితీగా మాట్లాడుతున్నా. మీరు సుక్కపూసే శుద్ధపూసే అనుకుంటే ఈ రోడ్డు ఇంతవరకు ఎందుకు కాలే? అది ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నారు. మమ్మల్ని మీరు మీ మీదికి వచ్చేదాన్ని ఆ గాలిని పక్కకు నెట్టి మరి ఏదో చేస్తామనుకుంటే తెలంగాణ ప్రజలు కాదు, మంత్రిని నియోజకవర్గ ప్రజలు ఎట్టి వాళ్ళు కాదు ఇంకోసారి నీ మాట నమ్మడానికి. ఇకపోతే మిత్రులారా, 2014 ముందు ఈ రోడ్డు పెద్దపల్లి నుండి కాళేశ్వరం కానీ, మాదపూర్ కానీ, ఇటు కాటారం కానీ, కాటారం నుండి ఆ భూపాలపల్లి కానీ సూపర్ ఉండేది రోడ్డు, డబుల్ రోడ్డు, చాలా నీట్గా ఉండేది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రిగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చేసినటువంటి రోడ్డు. ఈ రోడ్డును ఈ దొంగ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు, నియామకాలు, నిధులు అనే పేరు మీద ఇదే ప్రాంతంలో మంత్రి నియోజకవర్గంలో మరి ఏదైతే నాణ్యత ప్రమాణాలు లోపించి 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ప్రాజెక్టు, మరి ఆడ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కడుతున్న క్రమంలో బాహుబలి మోటార్లని, తర్వాత పెద్ద పెద్ద మిషనరీస్, ఐరన్ రాడ్స్, స్టీల్ బీమ్స్ ఏదైతే ఈ రోడ్డు కెపాసిటీకి మించి మీరు రవాణా చేసిన క్రమంలో ఈ రోడ్డు మొత్తం పెద్దపల్లి నుండి మొదలుకుంటే కాళేశ్వరం వరకు కూడా రోడ్డు దాదాపు 4-5 ఫీట్ల హోల్స్ అంటే గుంతలు పడ్డటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇటు నుండి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ
చాలా కష్టపడ్డటువంటి సందర్భాలు. అప్పుడు సోయలేదా మీకు? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మీరేం చేసిండ్రు? లాస్ట్ ఎలక్షన్ వచ్చే ముందు 2023 8వ నెలలో దీనికి 48 కోట్ల రూపాయలు పెట్టారు. 48 కోట్లు ఎందుకు పెట్టారు మీరు? ఈ ప్రాంతంలో నాశనం, రోడ్లన్నీ నాశనం చేసినాం మేము. ఒక దుర్మార్గమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును అన్యాయంగా దోసుకోవడం కోసం ఒక ప్రాజెక్టు పేరు మీద. ఇంకొకటి మిత్రులారా, ఈ పుట్టమధు జడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దొంగ ఇసుక దంద చేసినటువంటి పుట్టమధు హెవీ లోడ్ తోటి ఎక్స్ట్రా లోడ్ పెట్టుకొని, పేపర్ వెయిట్ కానీ ఇంక ఎక్స్ట్రా లోడ్ పెట్టుకొని ఈ రోడ్ల మీదకి వెళ్ళిపోతే రోడ్లు ఎక్కడికక్కడ పగిలిపోయిన సంగతి వాస్తవం కాదా? పుట్టమధు గారు, మీరు చేసినటువంటి రోడ్లు విధ్వంసాన్ని ఇంకెవ్వరూ చేయలేదు, ఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు గారు వచ్చిన తర్వాత ఇది ఎందుకు చేస్తలేరు అని అడిగితే, కేవలం మీ స్వార్థం కోసం ఈ ప్రాంతంలో అటు శ్రీధర్ బాబు గారి ఇల్లున్నది, ఆ ఇంటికి ఇటొక 1/2 కిలోమీటర్ అటొక 1/2 కిలోమీటర్ మాత్రమే ఈ బిట్లు ఆపారు. అది కేవలం దుర్బుద్ధితోటి మీ యొక్క కుట్రపూరితమైనటువంటి మీ శ్రీధర్ బాబు గారి మీద కుట్ర చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజలు ఈ రోడ్ లేకపోతే శ్రీధర్ బాబు గారిని తిట్టాలనే ఉద్దేశంతో మీరు కుట్ర చేసి మీకు దగ్గర వాడైనటువంటి పటేల్ కన్స్ట్రక్షన్ కి ఈ రోడ్డు ఇచ్చి ఈ రోడ్డు చేయనిస్తలేరనేది వాస్తవం కాదా? మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు అగ్రిమెంట్ చేసినటువంటి ఏదైతుందో ఇది అగ్రిమెంట్ లెటర్, ఇగో శాంక్షనింగ్ లెటర్, చీఫ్ మినిస్టర్ లెటర్. ఇది ఈ శాంక్షన్ ఇచ్చి ఎంత ఇచ్చిండు అనే దాని మీద ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి. మేము ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ పక్షాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఆ పటేల్ కంపెనీ ఏదైతుందో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్య చేసినటువంటి పటేల్ కంపెనీని, ఇది అసంపూర్తిగా వదిలిపెట్టినటువంటి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతున్నాం కాంగ్రెస్ కుటుంబ శ్రేణులంతా కూడా. ఇకపోతే మిత్రులారా, నిన్న శుద్ధపూట మాటలు మాట్లాడుతాను పుట్టమధు అంటే ఏ రోడ్డు కాడ ఆ పాట పాడడం నేర్చుకున్న పుట్టమధు గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. నీకు ఇక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాడ్చెల్ల మలహార్ మండలి హెడ్ క్వార్టర్లో రైతుల 2300 ఎకరాల భూములు సేకరించి అక్కడ ఒక ప్రైవేటు బొగ్గు మైన్ కంపెనీకి మరి నువ్వు ఆ భూములను దారాదత్తం చేస్తే దక్షిణం నుండి వస్తున్నటువంటి ఆ విషపూరితమైనటువంటి గాలులు, దుమ్ము, ధూళి, ఆ బ్లాస్టింగ్ల వల్ల ఇండ్లు కూలిపోతుంటే ఎక్కడ పడుకున్నావు? ఈడ ఉన్నటువంటి నా బుడిగ జంగాల సోదరుల మీద దుమ్ము పడుతుంది అన్నమాట వాస్తవం. మరి నువ్వేం చేసినావు? నీకు నచ్చినోనికి ఇచ్చినావు కదా కాంట్రాక్టు, ఎందుకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేదు ఇది అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఇక్కడ ఈ 10 గుడిసెల కోసం నీతులు మాట్లాడుతున్నావు, అక్కడ డైరెక్ట్ గా 2500 మంది, ఇండైరెక్ట్ గా 4000 మంది ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. ఎవరన్నా అడుగుతుంది మన కంపెనీ, దాని జోలికి పోవద్దని అంటున్నావు, నీకు పార్ట్నర్షిప్ ఉన్నట్టు. మరి ఏం చేస్తున్నావు అంటే నీ నక్క వినేయాలండి. పేద ప్రజల ముందు ఏదో నేను ఇష్టం వచ్చినట్టు మైక్ ఉన్నది కదా, కారు బండ్ల వెనక ఎడబెడతాడో దిగి మాట్లాడతా వాళ్ళు అది చేస్తారు చూడండి, ఇంద్రపు చుట్టూ తిరుగుతారు పొద్దున్న లేవగానే, అట్లా చేస్తా అంటే కరెక్ట్ కాదు. మీరు నిజాయితీ ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే దీని మీదకి సవాల్కు మీరు సిద్ధమా? మీరిచ్చిన అగ్రిమెంటు, మీ పీరియడ్లో అయిన అగ్రిమెంటు, మీకు దగ్గరోనికి ఇచ్చినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చినటువంటి వర్క్ ఇది ఎందుకు చేస్తలేడో నువ్వు అడగాలి. ఈ ప్రజలు నిన్నెక్కడ అడుగుతారో అని అమాయకులైనటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి 24 గంటల్లో 20 గంటలు నిద్ర లేకుండా కష్టపడుతున్నటువంటి మా నాయకుని అనే హక్కు నీకు లేదు. ఇంకొకటి, పుట్టమధు గారు అతని దగ్గరతో అంటాడట, అరే ఇప్పటి వరకు నా పేరు తీస్తలేడు శ్రీధర్ బాబు గారు అనే ఆలోచన. నువ్వు చచ్చి 3 మొండాలైనా మంత్రిని నియోజకవర్గం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ అయిందో అక్కడ దాకా బొక్కలు బయటపడేదాకా రాకున్నా నీ పేరు మా నాయకుడు తీయడు. నీకు అర్హత లేదని హెచ్చరిస్తా ఉన్నాం. నీ పేరు తీయడం కోసం వారి అన్నదమ్ముల భజన చేస్తున్నావు, రామకోట రాస్తున్నావు. మధు, ఖబర్దార్, వాస్తవాలని చెప్పండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీ ఆరోపణలు నిజంగా ఉంటే మేము కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. కానీ మీరు అసత్యపు ఆరోపణలు చేసి మంత్రిని నియోజకవర్గ ప్రజలను ఏమార్చుదామని చూస్తే ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు చెప్పిన మరుక్షణమే దాన్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్నటి రోజున మంత్రిని మాజీ జెడ్పీ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడాడు. అయ్యా, నీ అభివృద్ధి సంక్షేమం అంటే ఎలా ఉంటుందంటే, ఇగో నీ హయాంలో ఇలా ఉంటుంది. ఇదే ప్రాంతంలో మీరు నిల్చున్నటువంటి ప్రాంతంలో వరి నాట్లేసినాం, రోడ్లు పొలాల లెక్కలు అయితే వరి నాట్లేసినాం. ఇగో ఇది మీ పరిస్థితి. లారీలు, బస్సులు దిగబడి ప్రయాణాలకు ఇబ్బంది జరుగుతుంటే అప్పుడు మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో గౌరవ శ్రీధర్ బాబు గారు కలెక్టర్ గారితో మాట్లాడి
తాత్కాలిక మరమ్మతులు కూడా శ్రీధర్ బాబు గారే చేయించిళ్ళు. నువ్వు జెడ్పీ చైర్పర్సన్ ఉన్నావు, ఇక్కడ ఒక జెడ్పీ చైర్పర్సన్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. అలాంటి మీరు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఇక రోడ్ల విషయానికి వస్తే ఎన్ని లింకు రోడ్లు అయినాయి, మీకేమన్నా అవగాహన ఉన్నదా? సోయి ఉన్నదా? నువ్వు ఈ ప్రాంతంలో తిరుగుతున్నావా? నీకు లేకుండా కనీసం నీ పక్క పంట ఉన్న వాళ్ళన్నా నీకు తెలియపరచాలి కదా. చూసుకోండి ఎక్కడ అభివృద్ధి లేదో. కొయ్యూరు నుంచి బసవాపూర్ కావచ్చు, ధన్వాడ నుంచి బూడిదిపల్లె కావచ్చు, ఇప్పుడు మొన్నటికి ఒక 3 నెలల క్రితం మా సొంత గ్రామ పంచాయతీ శంకరంపల్లికి 8 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి రోడ్డు వెడల్పుగా భారీ ఎత్తున అభివృద్ధికి శ్రీకారం చుట్టిండు. రోడ్డు పనులు స్టార్ట్ అయినాయి. ఇక కాటారం టు ఇప్పుడు మీరున్న రోడ్డు విషయం అంటారా? రోడ్డు మీ బంధువుకి ఇచ్చుకున్నావా? అప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు? నీ ప్రభుత్వం ఉన్నది కదా, మీరిద్దరు జడ్పీ చైర్పర్సన్లు ఉన్నారు కదా, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు? అంటే కమిషన్లు అడిగినావా? కమిషన్లు అడిగి రోడ్డును లేట్ చేసినావా? నీ కమిషన్ ఇయ్యనందుకు ఇట్లా ఏమన్నా రోడ్డు లేట్ చేసినావా? దీన్ని ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా శ్రీధర్ బాబు గారు మంత్రి అయిన తర్వాత రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దాన్ని కాంట్రాక్టరు పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణికి దాన్ని అదే పనిగా, అంటే నీకు ఏం పని పాడలేదు. ఏ సందు పెట్టుకుందామా శ్రీధర్ బాబు సార్ను విమర్శించాలి, ఏ సందు పెట్టుకుందామా మా సీన్ బాబు సార్ను విమర్శించాలి. నీకేం తెలుసాయా? నువ్వు బ్రోకర్ అని మాట్లాడుతున్నావు. నువ్వు బ్రోకర్, నీ చుట్టూన్న వాళ్ళు బ్రోకర్లు. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా హాస్పిటల్కి సంబంధించి కానీ ఇతరత్ర సమస్యకు కానీ మా సీన్ బాబు సార్ కానీ మా పిఏలు కానీ ఇమ్మీడియట్గా స్పందిస్తారు. తెలుసు, ప్రతి విలేజ్లో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి, ప్రెస్ మీట్ల ద్వారా తీసుకోండి. ఎంతమందికి హాస్పిటళ్లలో ఎన్ని రకాలుగా సహాయం చేసిండో మా సీన్ బాబు సార్ మాకు తెలుసు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుసు. అసలు నీకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఇకపోతే ఇందిరమ్మ గురించి మాట్లాడుతావు, ఒక్కిల్లు కూడా కాలేదు. నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టించినావో చూపి, ఎన్నిటికి రిబ్బన్ కట్ చేయించినావో చూపి. మా శంకరంపల్లెకు 20 ఇండ్లు మంజూరైనాయి. అది కేవలం నిరుపేదలకే పెట్టుడు జరిగింది. వస్తాయి విడతల వారీగా, మిగతా వారికి కూడా వస్తాయి. మా ఊర్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. విడతల వారీగా ఒకరొకరికి నిరుపేదలకే వస్తాయి. లీడర్లు పెట్టుకోలే, ఉన్నోళ్ళు పెట్టుకోలే, లేనోళ్ళకే పెడుతున్నారు. అవి కూడా స్టార్ట్ అయినాయి, పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇల్లు అనేది నెలకో 2 నెలలకు కట్టడు ఎవడు. 5-6 నెలలు పడుతుంది, సంవత్సరం కూడా పడుతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా వాళ్ళు కట్టుకుంటారు. ఇవన్నీ మర్చిపోయి సోయి సొంపు లేకుండా వచ్చి 100 మీటర్లు ఏంటన్నా ఒక్క కాడన్నా ఒక్క లారీ బస్సు దిగబడ్డ సంఘటన చూపియా ఈ 2 ఏళ్ళల్లో. ఏం మాట్లాడతారా మీరు? ఏమన్నా ఉంటే ఆయన తిట్టుడే అదే పనిగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నాడు, మీరు ప్రశ్నించాలి. అధికార పక్షంలో ఉన్నాం, మేము సమాధానం చెప్పాలి. కానీ అంతేగాని నిజాలు తెలుసుకోకుండా ఏదో ఆరోపణ చేద్దాం, నిందలు వారేద్దాం అంటే కుదరది. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శించే ముందు నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడండి. మీకు ఐటీసీ 50 లక్షలు పెట్టి ఐటీసీ భవనం కట్టిండు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఎన్ని కంప్లీట్ అయినాయో ఒకసారి మీరు ఈ 5 మండలాలలో కాదు మంత్రి కాన్స్టిట్యున్సీలో ఎంక్వైరీ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక సీసీ రోడ్లు అంటావా? గల్లీకి సీసీ రోడ్లు అవుతాయి. మా గ్రామ పంచాయతీకే ₹1 కోటి సీసీ రోడ్లు మంజూరు చేయించిండు మా శ్రీధర్ బాబు సార్. అలా మీ శ్రీహర్షిని మేడం కూడా 20 లక్షలు ఇచ్చింది. అట్లా చెప్పుకోవాలి, చేసిన మంచిని చెప్పుకోవాలి, చెడును చెప్పుకోవాలి. కానీ లేని చెడుని తీసుకొచ్చి మీద ఆపాదిద్దామంటే అది కరెక్ట్ కాదు. మా శ్రీధర్ బాబు గారు విద్యావంతులు, చదువుకున్న వ్యక్తి, వారికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం చేయాలో. మా కార్యకర్తలు, మా లీడర్లు కూడా సిన్సియర్గా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా సంక్షేమ ఫలాలు నిరుపేదలకు అందాలని ఒకటే ఒక భావనతోటి అందరూ పనిచేస్తున్నారు. అంతేగాని నువ్వు లేనిపోని విమర్శలు చేసుకుంటూ శ్రీధర్ బాబు గారిని మరొక మాట అన్నా, మా సీనుబాబు గారిని మరొక మాట అన్నా, మా కాంగ్రెస్ సైనికుల దాడిని మీరు తట్టుకోలేరని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు. నిన్నటి రోజున దేవరాంపల్లి, కాటారం మండలం దేవరాంపల్లి ప్రాంతంలో మరి రోడ్డు గురించి మాట్లాడిన పుట్టమదను ఒకటే అడుగుతున్నాం. నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పుట్టమది ఏదైతే మాట్లాడిండో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి ఈ రోడ్లు ఏ అయితే వేసిందో మరి ఎక్కడ సోమన్పల్లి కా నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి కాటారం దాకా ఈ రోడ్లు శాంక్షన్ రావడం జరిగింది. అప్పుడు అయితే దీనిలో పైసలు ఏ విధంగా మిగిలించుకోవాలని చెప్పి సదర్ కాంట్రాక్టరు మరి తిరుపతి పైటేలును మరి వీళ్ళు పొత్తులా వచ్చినటువంటి రోడ్ ఇది. మరి రోడ్లో పైసలు ఎలా మిగిలించుకోవాలనే ఉద్దేశం కొద్దీ మరి దీంట్లో మట్టి ఎక్కువ పోసి మరి బిల్లు ఎత్తాలి, అట్లయితేనే మనం ఇందులో ఎక్కువ పైసలు మిగులుతాయని చెప్పి కాటారంను
సర్వనాశనం చేసింది. ఈరోజు కాటారంలో ఉన్న మరి మంతిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకున్న బిల్డింగులు అన్నీ కూడా మరి కిందికి అయిపోయినాయి. రోడ్ ఏమో హైట్ అయింది. మరి ఎందు గురించి చేసినలే అంటే ఏం లేదు, మట్టి వస్తే ఎక్కువ పైసలు బిల్లు పెట్టుకోవచ్చు, పైసలు తీసుకోవచ్చు, మరి బాగుపడచ్చు అని ఒకే ఒక్క ఉద్దేశం కొద్దీ ఈరోజు కాటారం మండల్లో మెయిన్ కాటారం కూడల్ని గంగల కలిపినటువంటి వ్యక్తులు మరి సదర్ కాంట్రాక్టర్ దీనిలో పార్ట్నర్ ఉన్నటువంటి మీరే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి మట్టికి అట్టిగా బిల్లు పెట్టుకోవచ్చు కాబట్టి అక్కడ మరి లావనపట్ట భూములలో నుంచి అప్పుడు కూడా మరి అడిగేది ఉండే, లావనపట్ట భూములలో నుంచి మరి మట్టి తెచ్చి మరి రోడ్డుకు పోసి ఆ రోజు బిల్లులు ఎత్తడం జరిగింది. ఆ బిల్లులు ఎత్తి మరి తిరుపతి పాటేల్ అనేటైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్లకు కూడా మరి ఆయనే కాంట్రాక్ట్ తీసుకొని మరి ఇంత ముక్కలు ఈడొక్క ముక్క ఆడొక్క ముక్క ఎందు గురించి ఆపిండో మరి చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇది కావాలని చెప్పి ఆపిండని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. దీన్ని అందరూ కూడా గమనించాలి. మరి అదేవిధంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తే మరి మొన్నటికి మొన్న గాడుపుకు ఒక బ్రిడ్జి పడిపోయింది ముత్తారం మండలంలో, అక్కడికి పోయి ప్రెస్ మీట్ పెట్టాలి. మరి మొన్నటికి మొన్న మనం చూసినాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి మరి ఏ పని కూడా సక్రమంగా కాలేదు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, మరి అదే విధంగా దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, మరి దళితులకు దళిత బంధు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్కన మరి ఊరియడానికి దళితులను మోసం చేయడానికే కేసీఆర్ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ రోజు చేసి ప్రజలను మోసం చేసిండ్రు. మరి అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఏడ కూడా మంచి రోడ్డు కూడా వేయలేదు. ఈరోజు శ్రీధర్ బాబు గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క చోట ఈరోజు ధన్వాన్ నుంచి గూడూరు దాకా కావచ్చు, మరి అదేవిధంగా శంకరంపల్లి నుంచి రుద్రారం దాకా కావచ్చు, ప్రతి ఒక్క రోడ్డు కూడా ఈరోజు సస్యశ్యామలంగా వేయడం జరిగింది. ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే మరి రాబో కాలంలో మిమ్మల్ని ఎవరు మరి ఆదరియరని ఒకే ఒక్క కారణం చేత మరి జనాలలో ఉండడం గురించి, జనాల దగ్గరికి పోవడం గురించి ఈ ఆడోటి ఈడోటి ప్రెస్ మీట్లు పెడతాను. మరి అదేవిధంగా ఇక్కడ ఆ రోజు స్థానిక జడ్పీ చైర్మన్ ఉండే ఆయన మరి వాళ్ళు ఏం పని చేసిందో ఒకసారి చెప్పాలి. మరి ఈ ప్రాంతంలో ఓట్లతోని గెలిచి ఏ విధంగా అయితే కమిషన్లు వస్తాయో ఆ విధంగానే పని చేసుకున్నారు తప్ప ఒక్క పూట కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే పనులు చేయలేదు. మరి ఆ రోజు ఆ జడ్పీ చైర్మన్ ఇక్కడ నామమాత్రానికే ఉంటే మీరే అన్ని జాగాల్లో పనిచేసిండ్రు కదా, మరి ఎందుకు ఈ రోడ్డు ఆ రోజు వచ్చిన రోడ్డును ఎందుకు ఆపిల్లు, మీరు నిధులు ఎందుకు తీసుకురాలేకపోయిన్లు, దీన్ని శాంక్షన్ చేయించి బిల్లులు ఎత్తుకొని పైసలు తీసుకొని పంచుకొని పక్కకున్నారు తప్ప రోడ్ ఎందుకు కంప్లీట్ చేయలేదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిందా, కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందా, ప్రజలందరూ గమనిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా మొన్నటికి మొన్న మాట్లాడతారు ధన్వాడ గ్రామంలో కిల్లు కూడా కట్టలేదని. మీకు కళ్ళుంటే నిజంగా గుడ్డోళ్ళు అయిపోతాను, చేతగానోళ్ళు అయితే ఒకసారి ధన్వాడకు వచ్చి చూడండి. మీకు చేతనైతే ధన్వాడకు వచ్చి చూడండి. ధన్వాడ గ్రామంలో మరి ఈరోజు ఇందిరా మిన్లు గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. మరి మొన్నటికి మొన్న ఒక 4 నుంచి 5 ఇండ్లు గృహప్రవేశాలు జరిగినాయి. మరి రాబో కాలంలో అన్ని ఇండ్లు కూడా కంప్లీట్ కావడానికి మరి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇల్లు రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఈ ప్రాంతంలో ఎంతమందికి ఇల్లు ఇచ్చిందో మీరు చెప్పాలి. మరి అదే కాకుండా ప్రతి దానికి దుద్దిళ్ళ కుటుంబం పైన మరి శ్రీధర్ బాబు గారి పైన మరి బురద జల్లే కార్యక్రమాలు చేస్తుండ్రు, మరి మూటలు తెచ్చి పంచుతారని చెప్పి నిన్న మనం చూసినాం. బయట రాష్ట్రాలలో మరి ఎలాంటి రాజకీయం అనుభవం లేనటువంటి వ్యక్తులు మరి మహా మేధావులను కూడా మరి గొప్ప వాళ్ళను కూడా మరి నామరూపాలు లేకుండా చేసిండ్రు. ఎందుకంటే పని చేస్తే ఓట్లేసి గెలిపిస్తారు తప్ప పైసలు వంచితే మరి ఓట్లేసి గెలిపియరు. ఇది ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి. మరి అందరి దగ్గర పైసలు ఉన్నాయి, మీ దగ్గర కూడా పైసలు ఉన్నాయి కదా, మీరెందుకు పంచలేకపోయిండ్రు? అందరూ వంచిళ్ళు పైసలు చాలా జాగాల్లో మరి పైసలు వంచడం జరిగింది. మేము ఆ రోజు నిదర్శనం, మేము ప్రతి ఎలక్షన్కు మేము దగ్గరుండి చూసినాం. మరి కేసీఆర్ కోట్లలో డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. మరి కోట్లలో డబ్బు ఖర్చు పెట్టి పంచి ఈరోజు మరి ఎవరి మిన్నో బురద చల్లడానికి, మరి దుద్దిళ్ళ కుటుంబం పైన బురద చల్లడానికి, మరి సమాజంలో మేము కూడా ఉన్నామని నిరూపించుకోవడానికి మరి ఆడోటి ఈడోటి ప్రెస్ మీట్లు పెట్టుడు చాలా బాధాకరం. నిజంగానే చెప్తున్నాం, పుట్టమధు గారికి ఈ ప్రాంతంలో మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు ఈ రోడ్లు వేసింది వాళ్ళే, ఇవన్నీ కూడా గమనించాలి. మరి ఆ రోజు ఉన్న మీ ప్రాంతంలో జడ్పీ చైర్మన్ పేరుకే ఉంటే ప్రతిదీ మీరే వచ్చి చూసుకున్నారు కదా.
మరి ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలే అని చెప్పి కూడా అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న మరి ప్రతి ఒక్కరిని మోసం చేయడానికే ఈ ప్రాంతంలో బ్రిడ్జీలు కడితే మీ బ్రిడ్జీలు గాడ్పుకే కూడిపోయినాయి. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు నామమాత్రాలు లేకుండా పోయింది. అన్నారం ప్రాజెక్టు కిందకి వెళ్ళి నీళ్లు పోయినాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఏది కూడా పేరుకొచ్చే పని చేయలేదు, పైసలు తీసుకున్నారు తప్ప ఎక్కడ కూడా పేరుకొచ్చే పని చేయలేదు. మీకు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే ఈ ప్రాంతంలో ప్రెస్ మీట్లు పెట్టుడు కానీ, ప్రజల ముందటికొచ్చి మాట్లాడు కానీ, మరి దుద్దిల కుటుంబాన్ని విమర్శించు కానీ బంద్ పెట్టకపోతే మరి ఇదే లాస్ట్ హెచ్చరికగా చెప్తున్నాం. మేము ఊరుకునే సవాల్ లేదు. మిమ్మల్ని ప్రతి జాగాలో మీరు ఎక్కడైతే ప్రెస్ మీట్ పెడతానో అక్కడే కాచి మిమ్మల్ని ఎదిరించి మీకు ఆన్సర్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. నిన్నటి రోజున ఈ కాటారం మంతిని రోడ్డుకు మాజీ జెడ్పీటీసీ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఏదో మర్చిపోయింది. అసలు ఆయన ఫస్ట్ ఏంటంటే ఇంకెవరైనా కొత్త కండక్టర్ కమిషన్ వస్తారని ఆయన చూసిండు, కానీ ఆయన చుట్టానికి ఇచ్చిందని మర్చిపోయింది. అసలు ఇక్కడ వ్యవస్థ ఆయన ఏం చేసిండంటే ఆయన అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన నిధులు తెచ్చిందని చెప్పిండు, కానీ ఆయనే అలా చుట్టానికి ఇచ్చి మభ్య పెట్టి ఇక్కడ అక్కడ రోడ్ వేయకని చెప్పిండు. ఎందుకంటే శ్రీధరబాబును బదనాం చేయాలని సృష్టించిండు ఆయన. కానీ ఇప్పటికి కూడా ఆయనకు అదే పెట్టుకొని ఒడిపిలంచ రోడ్ అట్లనే ఉన్నది, ఇది అట్లనే ఉన్నది. ఈయన చెప్పి ఇక్కడ ఆపి సార్ను బదనాం చేయాలని ప్రెస్ మీట్ పెట్టిండు. అదే మేడికాడ కడ పోయి పెడతలేవు కదా. వాళ్ళ కేసీఆర్ బిడ్డే చెప్తుంది, ఏమని చెప్తుంది, మొత్తం మా అయ్య మా బావ మా మొత్తం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా మొత్తం లాగా చేసిండు, మొత్తం ముంచిండు, మొత్తం విలాసాలు గృహాలు కట్టుకున్నారు అని చెప్తున్నాడు. మరి దానికి పోయి పెడతావు, ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెడతాను నువ్వు. అదే మంతిన్లో అభివృద్ధికి అంతా జరుగుతుంది. ఇక్కడ కోట్ల రూపాయలు ఇప్పుడు గిట్టుబాటు ఇక్కడ నుంచి ఎక్కడికి రుద్రారం ఎంత నెంబర్ 1 రోడ్ అవుతుంది. ఇప్పుడు ఇటు ప్రతి రోడ్ అయింది, కానీ నువ్వు ఏం అభివృద్ధి జరగలే, ఎక్కడ జరగలే, నేనే చేసినా ఇది ఎక్కడ లేరు అంటే ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలందరూ పిచ్చోళ్ళనట. ఆయన ఒకటే తెలియగలవాడు. మరి ఇక్కడ ఆ సార్ దగ్గర చేసినప్పుడు నువ్వు పిచ్చి ముడా కొడుకువా? అసలు ఏంటిది నువ్వు చేయలేదా? సార్ దగ్గరనే నేర్చుకున్నావు కదా. అది నేర్చుకొని సార్కు వెన్నుపోటు కొడిచి నువ్వు ఎమ్మెల్యే ఆశకు, ఎందుకంటే ఆశావాది కాబట్టి నువ్వు ఏ విధంగానైతే ఎన్నుపోటు కొడవాలని చూసినావో ఆ విధంగానే నువ్వు ఇప్పుడు అదే నిన్ను ఎందుకు ప్రజలు క్షమిస్తలేరంటే నీ ఆలోచన మంచిది కాదు, నీ భావన మంచిది కాదు, నువ్వు నీ అసలు నీ క్యారెక్టర్ కూడా మంచిది కాదని నీకు 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వాళ్ళని ఎందుకు ఆదరిస్తున్నారు అంటే 3 ఓట్లు అంటున్నావు. మరి మీ కేసీఆర్కి ఎన్ని ఓట్లు ఉన్నాయి అది మాట్లాడితే కులాల విభజించి చేస్తున్నావు నువ్వు పాలన. ఇది నీ తప్పు. నువ్వు ఎప్పటికున్నా నువ్వు మొన్న మేము చెప్పినావు అదే ముచ్చట, మళ్ళీ ఇక్కడికి వచ్చి రోడ్డు మీద గిదే ప్రెస్ మీట్ ఇదే చెప్తున్నావు, మళ్ళీ నువ్వు గదే చేస్తున్నావు. కానీ నీకు ఎప్పటికైనా ప్రజలు నిన్ను ఆదరించారు, నువ్వు ఎప్పటికి మర్చిపోతున్నావు. కానీ మొన్న మా సార్ ఇక్కడికి కోట్ల నిధులు తెచ్చిన వాళ్ళే నేను ప్రెస్ మీట్ పెట్టాను. అసలు నీకు ఏం అర్థమవుతుంది? అభివృద్ధి ఎక్కడ జరగలేదు, ఒకసారి చూపెట్టి ఎక్కడ జరగలేదు. ఈ రోడ్డు చేయకుండా అభివృద్ధి జరగలేదా? ఇది నీ చుట్టం చేయబట్టే నువ్వు చుట్టానికే నువ్వు ఇచ్చినావు. దీనికి నీ ఆలోచన కరెక్ట్ లేక నువ్వు అసలు మర్చిపోయచ్చు. మళ్ళీ దీని మీద ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? అప్పుడున్న కాంట్రాక్ట్ కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళ పాప వాళ్ళు నీకేదో ఇచ్చిన వాళ్ళ లాస్ అయ్యి ఆయన దీన్ని సపరేట్గా వదిలిపెట్టి ఇట్లాంటివి అన్ని చేసుకుంటూ నువ్వు ఆ మేడికాడ గురించి మాట్లాడు ఫస్ట్. అది ఎన్ని కోట్ల అలా తిన్నారు మీరు? నువ్వుకెంత వాటా వచ్చింది, కేసీఆర్కి ఎంత వాటా వేయింది, నీ బావకి ఎంత వాటా, వాళ్ళ బావకి ఎంత వాటా వచ్చింది? ఆ కవిత చెప్పింది, ఆమెను చూసి నేర్చుకోను. కానీ ఇంకా నీకు అది కూడా అర్థం కాకుంటే నువ్వు ఇక్కడ వచ్చి 100 మీటర్లు 200 మీటర్లు కిలోమీటర్లు చూసి దీని అభివృద్ధి కాలేదని చెప్పుడు నీకు సిగ్గుచేటు. ఇది మర్చిపోవాలి. ఇప్పటికైనా నువ్వు మర్చిపోయి నీకు ఇంకా కూడా ఉన్నది, అది మర్చిపోయి కరెక్ట్ ఏదైనా ఉంటే ప్రజలకు వచ్చి మంచిగా మాట్లాడు, నేను ఆదరిస్తారు. కాకుంటే శ్రీధర్ బాబు సీను బాబు వాళ్ళ మీదే నీ తెల్లాలేస్తే వాళ్ళ ఆలోచన వాళ్ళ మీదే ఉంటున్నావు. నువ్వు వాళ్ళు ఎక్కడ పని చేస్తలేరు, లేకుంటే జోకర్ అంటున్నావు. మరి నీ కుటుంబం జోకర్ కదా, నువ్వు పాలించలేదా? నీ కోటి కావాలి, నీ భార్య కోటి కావాలి, నీ కొడుకు కోటి కావాలి, నీ అల్లుని కోటి కావాలి, నీ బామ్మారి కోటి కావాలి అంటే నీకు ఆశలు ఉంటాయి కానీ మందికి ఉన్నాయా? కానీ వాళ్ళు ఏం తప్పు చేస్తారు ఇక్కడ? నువ్వే ఒక్కసారి చేసి తప్పు చేస్తే నేను జాడించి కొట్టిన జనం ఎక్కడ పడవు. కానీ అది గమనించి ఆలోచన చేసి ముందు ఇంకా కూడా నిన్ను ముందు దూరమే కొడతారు జనం, కానీ దగ్గర రానియకు. జనం వాళ్ళు ఎప్పటికీ ప్రజల్లో ఉంటారు. వాళ్ళను ఇప్పటికైనా వాళ్ళ గురించి మంచి చెప్పు, కానీ చెడు చెప్పకు. మంచి చెప్తే నీకు మార్కులు పడతాయి, చెడు చెప్తే నువ్వు నాశనం అయిపోతావు.
అది మాత్రం గుర్తుంచుకొని మాట్లాడు పుట్టమది కబడదారు.